హాయ్ వ్యూయర్స్. మనం క్రౌన్స్ అవే క్యాప్స్ ఫిక్స్ చేయించుకుంటాం కదా! దాని తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని అయితే చూద్దాం. మరీ ఎక్కువ హార్డ్ ఐటెమ్స్ అదే టూత్ పైన బైట్ చేయకండి. ఇంకొకటి స్టిక్కీ ఐటెమ్స్ లైక్ చూయింగ్ గమ్స్ ఇలాంటివి చేయొద్దండి అటు సైడ్. ఇంకొకటి ఏంటంటే మీకు ప్రతిసారి ఏదైనా ఫుడ్ లాడ్జ్ అయితుంది అనిపించినప్పుడు ఇలా టూత్ పిక్స్, సేఫ్టీ పిన్స్ ఇవి యూజ్ చేయొద్దండి. దీని బదులు డెంటల్ ఫ్లాస్ అని దొరుకుతది. ఆర్ ఎల్స్ యూనిఫ్లాస్ హ్యాండిల్‌తో ఉంటది. వాటితో మనకి ఏదైనా జెంటిల్‌గా హ్యాండిల్ చేసి ఫుడ్ డిపాజిట్స్‌ని తీసేయండి. ఇంకొకటి ఏంటంటే ఇంటర్ డెంటల్ బ్రషెస్ అన్ని కూడా మనకు దొరుకుతాయి. ఇలా మీరు క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఫర్దర్ మీకు కంటిన్యూ‌గా ఫుడ్ అక్కడే స్టోర్ అయితూ ఉన్నిందంటే చిన్నగా గమ్ స్వెల్లింగ్స్ అనేది వస్తది. గమ్ స్వెల్లింగ్ వల్ల మీకు ఒకలాంటి ఇరిటేషన్ ఉంటది. నెక్స్ట్ దాన్ని మనం ఎలా క్యూర్ చేసుకుంటాము? ఫస్ట్ ఒకసారి ఏదైనా క్లీనింగ్ చేయించుకోవడం. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్‌గా అక్కడే ఫుడ్ లాడ్జ్ అయితుందంటే ఒక్కసారి ఆ క్రౌన్‌ని చెక్ చేయించుకొని మళ్ళీ చేంజ్ చేయించుకోవడం. లేకపోతే మీరు ఫస్ట్ ఒకసారి బైట్ చేస్తున్నారు. బైట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి అదే టీతే మీకు ఫస్ట్ తగులుతుంది. దాన్ని హై పాయింట్స్ అంటాం. ఆ హై పాయింట్స్‌ని కూడా రెడ్యూస్ చేయించుకోవాలి. లేకపోతే టూత్‌కి ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా రిపీటెడ్‌గా మనం వాటర్ కానీ, ఫుడ్ ప్రతిసారి అక్కడే ఆ స్పేస్‌లోకి వెళ్తూ ఆ క్యాప్స్ అనేవి లూజ్ అవుతుంది. బెటర్ ప్రతిదీ ప్రికాషన్స్ తీసుకోండి.